మష్రూమ్స్ గనక ఇలా గనక కూర చేసుకుంటే చపాతీలోకి, పుల్కాల్లోకి, జీరా రైస్‌లోకి చాలా బావుంటుంది. ఈవెన్ వైట్ రైస్‌లో కూడా చాలా బావుంటుంది. మరి దీనికి ప్రాసెస్ చూద్దామా? దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నేను 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. ఇందులో నేను ముందుగా మీకు చూపించబోతుంది ఏంటంటే ఎలా క్లీన్ చేసుకోవాలి అని. ఫస్ట్ నీటిలో మంచిగా ఒకసారి కడిగేసుకొని నీళ్లు మార్చేసుకోవాలి. ఈ నీళ్ళు అయిపోయిన తర్వాత ఇందులో మళ్ళా నీళ్ళు వేసిన తర్వాత ఒక స్పూను రాక్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా బాగా కడిగేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మష్రూమ్ తీసి ఇలా పీల్ ఔట్ చేయాలి దాని స్కిన్‌ని. చూసారు కదా! ఇలా మొత్తం పైనున్న స్కిన్ అన్నిటిని తీసేసుకోవాలి. ఈజీగా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్‌లో ఇవి కట్ చేసుకోవాలి. ఇలా నేనైతే ఈ షేప్‌లో కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బేసిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇందులో దీనికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం అలా ముక్కలకు సరిపడినంత వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా మ్యారినేట్ చేసేసుకోవాలి. మంచిగా ఇలాగా కలిపేసుకోవాలి ముక్కలంతటికి బాగా పట్టేటట్టుగా. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే మాత్రం మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఏదైనా వేసుకోండి మీకు నచ్చింది. వేసుకున్న తర్వాత ఇందులో ఈ ముక్కలు వేసి చక్కగా 2-3 మినిట్స్ సాటే చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ కలిపేసుకోవాలండి. ఇలాగా చక్కగా కలుపుకొని మూత పెట్టి ఉంచుకుంటే ఇలాగా అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులో గరం మసాలా సామాన్లు 2 యాలక్కాయలు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 తేజ్‌పత్తా ఇవి వేసుకొని చక్కగా వీటి వాసన ఆయిల్‌లోకి ఇన్ఫ్యూజ్ అయ్యే వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. అవి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేను చాలా చిన్నగా కట్ చేశాను. అవి కూడా వేసి కొంచెం ఉప్పు వేసి ఇవి వేగనివ్వాలి. ఇవి వేగే లోపు మనం ఇంకో ప్రాసెస్ చేసుకుందాము. ఇందులో నేను 10-12 క్యాష్యూ నట్స్ అండి జీడిపప్పు వేడి నీటిలో నానబెట్టి ఉంచాను ఒక 2 గంటలు. అలాగే ఒక 2 మీడియం సైజు టొమాటోస్ కూడా వేసుకుని మంచిగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంత ఈ వేగిపోయి కదా ఉల్లిపాయలు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకుని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ కూడా ఇందులో వేసి ఒకసారి కలిపేసుకొని అలా ఒక 2-3 మినిట్స్ ఇందులో ఇలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో దీనికి సరిపడ్డ కారము, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర వేయించి చేసిన పౌడర్ అండి అది కూడా వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడ్డ వాటర్ అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా చూసుకొని నీళ్ళు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్నాక ఒక దీనిపైన మూత పెట్టి కొంచెం ఒక మరుగు రానిద్దామండి. ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి మరుగు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మనం ఇది క్యాష్యూ నట్ వేసాం కదా అడుగు పట్టుకోకుండా ఉండడం కోసం. ఈ మష్రూమ్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఫినిషింగ్ కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి వేసుకోండి. లేదంటే కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది కూడా దీని పైన వేసేసి ఒక 1 or 2 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ టు సర్వ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.